అధ్యక్ష, రెండు సార్లు మూడు సార్లు గెలిచినామని చెప్పి ఈ 3 లక్షల 5 లక్షల పంచాయతీ గురించి హౌస్ కమిటీలు అడిగారు అధ్యక్ష. కానీ నేను వచ్చిన కొత్తలకెళ్ళి 200 కోట్ల ప్రాపర్టీ సిటీ సెంటర్ల టిఆర్ఎస్ కార్యాలయాలకు కబ్జాలు పెట్టినరు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పట్టుకొచ్చి నేను నోరు నెత్తిన కొట్టుకొని మీడియాలో అసెంబ్లీలో మొత్తుకుంటే ఎందుకు దీని మీద ఇది జరగట్లేదు అధ్యక్ష? ఇవాళ వీళ్ళది కనుక ఇది నేను ప్రూవ్ చేయకపోతే అధ్యక్ష 24 గంటల్లో నా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తా అధ్యక్ష. ఇవాళ హరీష్ రావు గారు కేటీఆర్ గారు రాజీనామా చేస్తారా? నేను ఇప్పుడు ఖైదవు రాసిస్తా అధ్యక్ష. ఇంతగానం మొత్తుకుంటుంటే కోట్లు దించుకొని దొంగ అంటుంటే మరి కార్యకర్తలు ఏమి బాధపడుతున్నారు అధ్యక్ష? ఎందుకు వాళ్ళని జైల్లో పెడతలేరు? ఇన్ని పాపాలు చేస్తే అని కాంగ్రెస్ కార్యకర్తలు నోరు కొట్టుకుంటున్నారు అధ్యక్ష. పాపం పోని కక్ష సాధింపు చర్యొద్దని ముఖ్యమంత్రి గారు అనటం వల్ల ఇవాళ ఈ దొంగల ముఠాలు దేశం ఎవరు దాడి చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ 5 లక్షలు ఎక్కడ, 200 కోట్ల ప్రాపర్టీలు ఎక్కడ అధ్యక్ష? నేను ఇప్పుడు రాజీనామా లెటర్ పంపిస్తున్నా అధ్యక్ష. వాళ్ళని పంపించమని చెప్పండి, నేను కనుక స్పీకర్ గారికే పంపిస్తాను డైరెక్ట్. ఇది ప్రూవ్ చేయకపోతే 200 కోట్ల ప్రాపర్టీ టిఆర్ఎస్ ఆఫీసులో కూల్ చేసి కబ్జా పెట్టుకోవాలి అధ్యక్ష. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని దీని మీద కూడా హౌస్ కమిటీ వేయాలి, సిఐడి విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. నేను గెలిచిన కాడికెళ్ళి గెలవక ముందుకెళ్ళి మొత్తుకుంటున్నా అధ్యక్ష. ఒక్కరు పట్టించుకోవట్లేదు దీని మీద. దయచేసి ముఖ్యమంత్రి గారు దీని మీద హౌస్ కమిటీ కానివ్వండి, సిఐడి విచారణ కానీ వేయండి అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు అధ్యక్ష, నేను 100 ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారమే నేను ఖైదా లేకుండా మాట్లాడట్లే. 5 లక్షల రూపాయల ఖైదాం పట్టుకొని ఒక మంత్రిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారే, మరి దీనికి ఎవరు జవాబు చెప్పాలి అధ్యక్ష? దయచేసి నా రాజీనామా లెటర్ పంపిస్తున్న అధ్యక్ష. వాళ్ళకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే పంపించమనండి. ఇది ప్రూవ్ చేసాక యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ అధ్యక్ష.